5,000 మరుగుదొడ్లు ఆడవాళ్ల కోసం కట్టామని బిల్లు తీసుకొని డబ్బులు కొట్టేశారు. ఒక్కటంటే ఒక్క మరుగుదొడ్డి కట్టలేదు. ఆడవాళ్లకు బహిరంగంగా ఒక ఖాళీ ప్లేస్ చూపించి ఇవే మీ మరుగుదొడ్లు ఇక్కడే పోండి అంటా ఉన్నారు. సాయి ప్రసాద్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా మీ అమ్మకో మీ చెల్లికో ఈ కష్టం వస్తే నువ్వు భరించగలవా? ఎమ్మెల్యేగా డబ్బులు తిన్నావు, రకరకాల డబ్బులు తిన్నావు. చివరికి ఆడవాళ్లకు కట్టించిన నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ల కోసం వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్లు శాంక్షన్ చేసి ఒక్కొక్క మరుగుదొడ్డికి 13,500 రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు ఇక్కడికి పంపిస్తే ఆ డబ్బులను కొట్టేయడానికి ఇది మనిషేనా అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గుడికి మనం ఓట్లేసామా అని నాకు బాధగా ఉంది. రెండవది మంచినీళ్ళ సమస్య. ఏ గ్రామానికన్నా పోండి, ఏ వార్డు కన్నా పోండి, మంచినీళ్ళు లేవంటారు. వారానికి ఒకసారి నీళ్లు వస్తాయంటారు. మీకు అందరికి అర్థం కావాలమ్మా, ఈ మంచినీళ్ళు ఎందుకు రావో కూడా మీకు తెలియాలి. ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టమని, అంటే వేసవి కాలంలో నీళ్లు తోడి పెట్టుకొని మనకు నీళ్లు వదలడానికి చేసేటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని 100 కోట్ల రూపాయలు ఆదోనికి వచ్చినాయి. దాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కడితే నాసిరకం ట్యాంకు కట్టినాడు. గత 3 నెలల కిందట దాని కింద పునాదులు కదిలినాయి, కుంగిపోయింది. దీనికి ఎక్స్పర్ట్లంతా వచ్చినారు, వచ్చి చూసి ఇది పగిలిపోద్ది ట్యాంకు, నాసిరకం కట్టినారు, దీని మొత్తం నీళ్లు నింపద్దు, 50% నీళ్లు నింపండి అన్నారు. దాన్ని ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారా, దానికి కూడా డబ్బులు తెచ్చుకున్నారు. 50% నీళ్లు మాత్రం దాన్ని నింపుతున్నారు. 4 రోజులు 5 రోజులు ఒకసారి మన నీళ్లు వస్తా ఉన్నాయి. ఈ పాపం ఊరకే పోతుందా? ఆలోచన చేయండి అమ్మా, ఊరికే పోతుంది ఎవరికన్నా? అంతెందుకు, ఇక్కడ రామ్ జలా అనే చెరువు ఉంది. ఆ చెరువుని కాపాడుకోవడానికి సుమారు నాకు తెలిసే ఒక 60-70 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా నాకు రికార్డులు చెప్తాయి. దాన్ని ఏం చేయాలి ఎమ్మెల్యే? దానికి లైనింగ్ వేయాలా, నీళ్లు పాడైపోకుండా చూసుకోవాలా, దాని మీద గట్టు కట్టాలా, చెరువు బాగు చేసుకుంటే చాలు. దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ డబ్బులు పంపించినాడు. వర్షాకాలంలో పక్కన కొండల్లోంచి నీళ్లు పడతాయి, చెరువులో ఉంటాయి, అది మనం వేసవిలో వాడుకుంటాం. గత 30-40 సంవత్సరాలుగా మనకు దాహం తీర్చింది ఆ చెరువే. డబ్బులు వచ్చినాయి. సాయి ప్రసాద్ రెడ్డి మాయాజాలంలో డబ్బులన్నీ ఆ ఇంట్లో మూటలు కట్టి ఇంట్లో వేసుకున్నాడు. చెరువు బాగు చేశారని రిపోర్ట్లు పంపించేశారు. ఆ నీళ్లు వదలడం మొదలు పెట్టారు. ఒకానొక రోజు ఆ నీళ్లు తాగి ఒక కాలనీలో అందరికీ వాంతులు విరోచనాలు వచ్చినాయి. మళ్ళీ ఎక్స్పర్ట్లు వచ్చినారు, పోయి ఆ చెరువులో నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి, చెరువు నిండా నీళ్లుంటాయి, మనకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి. ఎందుకు? ఆ చెరువులో నీళ్లు వాడడానికి పనికిరావు. చనిపోయినారన్న చెప్తా ఉన్నాడు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ వచ్చి డబ్బులు కాంపెన్సేషన్ కూడా ఇచ్చి అప్పుడు బంద్ చేశారు. మనిషి చనిపోతే కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. అమ్మ మీరు ఆలోచన చేయండి, మనకు మంచి నీళ్లు లేకుండా చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యే ఇంకా మనం భరించాలనా అని ఆలోచన చేద్దాం. ఊరిని వల్లకాడ చేసినాడు. పేదవాళ్లకు ఇల్లు కట్టమని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలు పంపించినాడు. జగనన్న కాలనీల పేరు మీద 10,000 మంది పేదవాళ్ళు వచ్చి అయ్యా అయ్యా ఇల్లు 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 అని అడుక్కుంటే, మీకు విషయం తెలుసా? ఎమ్మెల్యే ఇంటికి పోతే అందరూ చెయ్యి కట్టుకొని గేటు ముందు నిలబడాలంట.
ఈడేమన్నా ఊడిపడినాడా అని అడుగుతా ఉన్నా ఇక్కడ. అరే మనుషుల్ని మనుషులుగా కూడా చూడలేని ఈ ఎమ్మెల్యే ఎందుకు పనికొస్తాడు అని సూటిగా ప్రశ్నిస్తాం. అట్లా అడుక్కున్నారు జనాలు పోయి, చెయ్యిలు కట్టుకొని గేట్ల దగ్గర ఎండలో నిలబడి పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు అడుక్కుంటే మీకు అందరికీ ప్లాట్లు ఇచ్చేస్తానన్నాడు. 10,000 ప్లాట్లు ఇస్తానన్నాడు. ఎక్కడో దూరంగా 5 కిలోమీటర్ల తర్వాత 10 కిలోమీటర్ల తర్వాత 170 ఎకరాలు రైతులతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. 3 లక్షలు 4 లక్షలకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు, అగ్రిమెంట్లు తీసుకున్నాడు. అధికారుల దగ్గర దొంగ లెక్కలు చెప్పి ఆ భూమి విలువ 13 లక్షలనే రిపోర్ట్లు పంపించి ఎకరా 13.5 లక్షల చెప్పున డబ్బులు తీసుకొని రైతులకు 3 లక్షలు ఇచ్చి 10 లక్షలు జేబులో పెట్టుకొని 100 కోట్లు సంపాదించినాడు. పేదలకు డబ్బులు, పేదలకు పట్టాలిచ్చే దాంట్లో కూడా డబ్బులు ఏరుకునేవాడు ఒక ఎమ్మెల్యేనా అని అడుగుతా ఉన్నాడు. ఈయన ఎంతకాలం భరించాలి? ఇల్లు కట్టమంటే కట్టడు. మేము చూశాను పోయి మొన్న, పేదలకు ఇల్లు పునాదుల్లో ఆగిపోయినాయి, కొన్ని స్లాబులు వేసి ఆగిపోయినాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇల్లు పూర్తి చేయలేదు. ఒక పేదవాళ్లకు న్యాయం చేయలేదు. డబ్బులు వస్తా ఉన్నాయి, తింటా ఉన్నాడు. డబ్బులు వస్తా ఉన్నాయి, తింటా ఉన్నాడు. మళ్ళీ మీకు అందరికీ చెప్తా ఉన్నా, పెద్దలంతా ఇక్కడ ఉన్నారు, తెలుసుకోవాలి. ఢిల్లీ నుంచి డబ్బులు ఆదోనికి చేరుకుంటా ఉన్నాయి, విజయవాడ నుంచి డబ్బులు వచ్చి ఆదోనికి చేరుకుంటా ఉన్నాయి. కానీ పేదవాళ్ళకి, అవసరమైన ఉన్న వాళ్ళకి చేరట్లే. ఏమైపోతా ఉన్నాయి ఆలోచన చేయాలి మీరు. ఎవరి జోబుల్లోకి పోతా ఉన్నాయి ఆలోచన చేయాలి. కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి ఈ దూరానికి పోరాడినా నేను 10 రోజుల్లో ఎమ్మెల్యేని. నేను చెయ్యాలనుకుంది చేసే పోతా. ప్రజలకు మంచి చేయాలనుకున్నాను, చేస్తే తీరుతా. నాకు మా పెద్దల ఆశీర్వాదం ఉంది, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది. అంతకు మించి నన్ను ఎవ్వడు ఏం పీకలేడు. ఆ క్లారిటీ ఉంది నాకు, పిచ్చ క్లారిటీతోనే ఉంది. ఇక క్లారిటీకి రావాల్సింది మీలాంటి పెద్దలు మాత్రమే అని నేను చేతులెత్తి వేడుకుంటా. ఒక్కసారి మీరు ఈ చిట్టా ఇచ్చారు కదా, టపటపటపా సంతకాలు పెట్టేసి పోతా. అమ్మా నాకు ఈ రోజు కూడా సంతకం పెట్టాలనుంది, కానీ నా సంతకం ఈ రోజు చెల్లుబాటు కాదు. నేను ఎమ్మెల్యే కాదు. మీరందరూ ఆశీర్వదించండి, అందరూ ఆశీర్వదించండి. నా చేతికి అధికారం వస్తుంది, నా పెన్నుకు పవర్ వస్తుంది. అప్పుడు నేను పెట్టే సంతకం చెల్లుబాటు అవుతుంది, మీ కోరికలు తీరుతాయి. నిజమా కాదా అడుగు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఏమమ్మా, కాపు బలిజ సంక్షేమ సంఘంలో ఉన్న మీరందరూ 14,000 మంది ఉన్నారన్నారు. ఇక్కడ కేవలం 200-300 మంది ఉన్నారు. మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలుస్తానా? 14,000 మంది బలిజ కాపు సంఘాలను ఒప్పించాల్సిన బాధ్యత మీది కాదా? వాళ్ళంతా మీ బంధువులు, మీ స్నేహితులు, మీ పక్కింటి వాళ్ళు, మీ వెనకింటి వాళ్ళు, మీకు రోజు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, అక్క అమ్మ అని మాట్లాడేవాళ్ళు, అన్న పొదమ్మ టీక్ అని మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరినీ ఎవరు ఒప్పిస్తారు? మీరే చెయ్యాలి కదా అని అడుగుతా ఉన్నా. మాట్లాడుకోండి, ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఇంట్లో మాట్లాడుకోండి, పొద్దున టీ షాప్ లో మాట్లాడండి, బయట వ్యాపారంలో మాట్లాడండి, మీ దగ్గర కస్టమర్లు వస్తారు వాళ్ళతో మాట్లాడండి, బంధువులు ఫోన్ చేస్తారు వాళ్ళతో మాట్లాడండి. అందరూ మాట్లాడుకొని ఒక్క మాట మీదకి రండి, ఒక్క తాటి మీదకి రండి. ఒకే ఒక గుర్తుకి ఒకేసారి ఓటేయండి. తలరాతలు మార్చే ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. ఈ ఎలక్షన్ లో మీకు 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. ఒక మిషన్ లో కమలం పువ్వు గుర్తుంటుంది. నాకు ఓటేయాలనుకున్నప్పుడు మీరు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని అందరికీ చెప్పండి. కమలం పువ్వు ఉన్న మిషన్ లో సైకిల్ గుర్తు ఉండదు. ఇంకొక మిషన్ లోకి వెళ్తే
సైకిల్ గుర్తుంటది కానీ అక్కడ కమలం గుర్తు ఉండదు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఎక్కడ కమలం పువ్వు కనబడితే అక్కడ నొక్కేయాలి, ఎక్కడ సైకిల్ కనబడితే అక్కడ నొక్కేయాలి. నొక్కే పనిలో మీరుండండి, మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను. దయచేసి 2 చేతులెత్తి ఒక్కసారి ఆశీర్వదించాలని చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.